మన దగ్గర అందరికీ పక్కన వాళ్ళ జీవితంలో ఏం జరుగుతోంది అనే విషయంలో విపరీతమైన ఇంట్రెస్ట్ ఉంటుంది. ఆ ఇంట్రెస్ట్ కూడా ఎట్లా అంటే పక్కన వాళ్ళ వైవాహిక జీవితం గురించి ఎక్కువ ఉంటుంది. పక్కన వాళ్ళ పిల్లల గురించి ఉంటుంది, వాళ్ళ అత్తమామల గురించి ఇవన్నీ ఉంటుంది. కానీ వైవాహిక జీవితంలో వాళ్ళకి ఏదన్నా మనస్పర్ధలు వచ్చాయా, వాటిని మనకు చెప్పకుండా దాస్తున్నారా అనే ఫీలింగ్ ఎందుకో మన సొసైటీలో విపరీతంగా ఉంది మొదటి నుంచి కూడా. అది పోవాలి యాక్చువల్గా. అయితే ఇక సెలబ్రిటీల విషయానికి వస్తే ఇంక చెప్పక్కర్లా. ఇష్టం వచ్చినట్టు వాళ్ళ క్యారెక్టర్ల గురించి, వాళ్ళ జీవితాల గురించి నోటికి ఏది వస్తే అది మాట్లాడుకుంటూ ఉంటాం మనం. అందులోనూ సెలబ్రిటీలోనూ ఒక హీరోయిన్ అయితే, అంటే ఒక ఫీమేల్ సెలబ్రిటీ అయితే, ఒక నటి అయితే, ఒక లేడీ అయితే ఇక చెప్పక్కర్లా. ఎవ్వడికి వచ్చింది ఆడు కథ రాస్తాడు, అల్లుతాడు. దాని మీద ఫుల్ గాసిప్ వెబ్సైట్లు కూడా ఆ రేంజ్లో రాయలేవు. మనోళ్ళు కబుర్లు చెప్పుకునేటప్పుడు రకరకాల మాటలు మాట్లాడుతుంటారు ఇట్లాంటి అంశాల గురించి. సో ఇప్పుడు నయనతార జీవితం గురించి కూడా ఎప్పటి నుంచో అట్లా జరుగుతుంది. ఇప్పుడు సమంత కానీ, నిహారిక కానీ వీళ్ళందరూ విడాకులు తీసుకున్నారు. వాళ్ళ వ్యక్తిగత జీవితం, మనకు సంబంధం లేనటువంటి అంశం. నాగ చైతన్య కానీ, నిహారిక భర్త చైతన్య అనే అతను కానీ, ఇదంతా చాలా సింపుల్. ఒక్క మాటతో తేల్చేసి అది వాళ్ళ వ్యక్తిగత జీవితం. అది మన జోలికో మన సొసైటీని పాడు చేసేలాగానో వాళ్ళు ప్రవర్తిస్తే మాత్రం 100% వాళ్ళని ఖండించాలి. వాళ్ళని అసలు వదిలిపెట్టే ప్రసక్తే లేదు. అందులో ఏమాత్రం సందేహం లేదు. దీని పట్ల ఎంత మనం పట్టించుకోకుండా ఉంటాం, వాటి పట్ల అంత పట్టించుకోవాలి. ఇది సమాజం పట్ల నిజమైన బాధ్యత ఉన్న వాళ్ళు చేసే పని. అంతేకాకుండా వాళ్ళ గురించి ఏది పడితే స్ప్రెడ్ చేయడం బాధ్యత కాదు. అది మూర్ఖత్వము, సేడిజం కిందకు వస్తుంది. సరే, నయనతార గతంలో కొంతమందితో లవ్ స్టోరీలు నడిపారు. కొంతమంది జీవితాలు అంతే. లవ్ స్టోరీలు ఎక్కువ మందితో నడుపుతారు, ఫైనల్గా వచ్చి ఒకరిని పెళ్లి చేసుకుంటారు. ఫీమేల్స్లోనూ ఉంటారు అట్లా, మేల్స్లోనూ ఉంటారు, సహజం. అది తప్పు కాదు. ఇప్పుడు అవతలి వాళ్ళు ఎవరినైతే వాళ్ళు వదిలిపెట్టేశారో వాళ్ళు నానా యాగి చెయ్యకపోతే వాళ్ళు కూడా అర్థం చేసుకుని వెళ్ళిపోతున్నంతకాలం అది తప్పేమీ కాదు. సరే, నయనతార ప్రభుదేవ అనే డ్యాన్స్ మాస్టర్తో నటుడితో చాలా సంవత్సరాలు ఉన్నారు. ఆ తర్వాత సింబుతో తన ప్రేమాన్ని నడిపారు. ఇటు అటుగా వాళ్ళిద్దరితో ఉన్నారు. ఆ తర్వాత ఇంకెవరితో కూడా నడిపినట్టు నాకు గుర్తులేదు. తర్వాత డైరెక్టర్ విఘ్నేష్ శివన్ని పెళ్లి చేసుకున్నారు, పిల్లల్ని కూడా కన్నారు. ఆ మధ్యనే ఆ విషయాన్ని పోస్ట్ కూడా చేశారు. కానీ ఈ మధ్య కాలంలో విఘ్నేష్ శివన్ ఇన్స్టాగ్రామ్లో అన్ఫాలో చేశారు ఆవిడ. అక్కడ వచ్చింది మన వాళ్ళకి గోల. ఎందుకు అన్ఫాలో చేశారు, ఏం జరిగిపోయింది వీళ్ళకి, అసలు అన్ఫాలో చేయాల్సినటువంటి అవసరం ఏంటి? అంతే కదా. ఇప్పుడు ఈ రోజుల్లో ఎట్లా ఉందంటే ఫేస్బుక్లోనో, ఇన్స్టాగ్రామ్లోనో, వాట్సాప్లోనో బ్లాక్ చేసుకుంటేనే, పక్కన పడేస్తేనే వాళ్ళని మనం జీవితం నుంచి పక్కన పడేసినట్టు లెక్క అయిపోయింది మన దౌర్భాగ్యం. ఇదివరకు ఎట్లా అంటే వాళ్ళతో మాట్లాడడం మారేయడం, కొన్నాళ్ళు వాళ్ళ నుంచి దూరంగా ఉండడం, ఈ టైప్ ఉండేది. ఇప్పుడు అట్లా కాదు. ఇన్స్టాగ్రామ్లో లిస్టులోంచి అన్ఫాలో కొట్టేయడం, తీసేయడం, బ్లాక్ చేయటం, వీటిని ఇద్దరు మనుషులు విడిపోవడానికి ప్రాతిపదికగా ఏర్పరచుకున్న దౌర్భాగ్యపు రోజులు ఇవి. సో ఇప్పుడు ఏమైందంటే ఆవిడ అన్ఫాలో చేసిన రీజన్ ఏంటో మన దగ్గర గొడవలు అవుతాయి. మొగుడు పిల్లలకు గొడవలు అవ్వకపోతే మీకు నాకు అవుతాయా? సహజంగా జరుగుతుంటుంది. సో అట్లా జరిగినప్పుడు దాన్ని హైలైట్ చేస్తూ వీళ్ళు విపరీతమైనటువంటి ట్రోల్స్ చేయడం, మళ్ళీ ఇంకొకటి తగులుకుంది, మళ్ళీ ఈయన వదిలేస్తుంది. అంటే విఘ్నేష్ శివన్ కూడా ఫ్లాష్ బ్యాక్ ఉండొచ్చు కదా. మన నయనతార అంటే హీరోయిన్ కాబట్టి మనకు తెలుసు, అతనికి కూడా ఫ్లాష్ బ్యాక్ ఉండొచ్చు, ఉండకపోయి కూడా ఉండొచ్చు. అతనికి కూడా జీవితంలో వేరే వాళ్ళు ఉండొచ్చు ఒకప్పుడు. అతనిది ఇక్కడ తప్పుగా అనిపించట్లే వీళ్ళకి. ఆడదు కాబట్టి, హీరోయిన్ కాబట్టి, సెలబ్రిటీ కాబట్టి నయనతార ఇంకోటి తగులుకుంది. ఇది ఒక్కటే కాన్సెప్ట్ ఇంక వీళ్ళకి. సో అట్లా పెట్టారు. మళ్ళీ ఏమైందో తెలియదు కానీ విఘ్నేష్ ఇదంతా చూసి దాని మీద రెస్పాండ్ అవ్వడం ఎందుకులే అనుకున్నాడేమో. కానీ విఘ్నేష్ లాస్ట్ ఇయర్ వీళ్ళు మ్యారేజ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకునేటప్పుడు ఇంటికి ఒక మ్యూజిషియన్ వస్తే ఆ మ్యూజిషియన్తో పాటు వాళ్ళ వీడియో ఒకటి ఉంటే ఆ వీడియోని పోస్ట్ చేశాడు అతను. అతను పోస్ట్ చేయడంతో అక్కడ రూమర్స్ చెక్ పడింది. కొద్ది గంటల తర్వాత వెంటనే నయనతార కూడా తన పిల్లలతో, తన భర్తతో మై బాయ్స్ అంటూ ఒక పోస్ట్ పెట్టారు. మళ్ళీ విఘ్నేష్ శివన్ని ఫాలో అవుతున్నారు. టెక్నికల్ ఇష్యూస్ అయి ఉండొచ్చు, నిజంగా గొడవ అయి ఉండొచ్చు, గొడవ అన్ఫాలో కొట్టి ఉండొచ్చు, గొడవ సద్దుమణిగాక ఫాలో అయి ఉండొచ్చు, అతను ఏదైనా తప్పు చేసి ఉండొచ్చు, ఈవిడ ఏదైనా తప్పు చేసి ఉండొచ్చు, మనకి తెలియనటువంటి అంశాలు. బట్ ఏంటంటే మీడియా పాయింట్ ఏంటంటే అవసరం లేని అంశాల్లో తలదోచడం జనాలకి ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు దాన్ని వద్దురా నాయన మనకి పర్సనల్ విషయాలు అనవసరం అని చెప్పాల్సిన పొజిషన్లో ఉంది మీడియా. ఈరోజు మీడియా అని అనొద్దు అంటే మీడియానే అంటాం. తెల్లారిన దగ్గర నుంచి మనం చూసేది మన కళ్ళ ముందు ఉన్నదే మీడియా. అది డిజిటల్ కావచ్చు, సోషల్ కావచ్చు, స్ట్రీమింగ్ టీవీ కావచ్చు, ఓటీటీ కావచ్చు, ఏదైనా సరే మీడియా. ఇవన్నీ ఈ మీడియంస్ ఏవైతే ఉన్నాయో, మీడియంస్ ఇవన్నీ మనుషుల్ని సక్రమమైన దారిలో పెట్టాలి. కానీ వీళ్ళ టీఆర్పీ కోసం వాళ్ళు తప్పుడు దారిలో వెళ్తున్నప్పుడు వాళ్ళ తోలొలిచి వాళ్ళని క్వశ్చన్ చేయాల్సినటువంటి బాధ్యత సామాన్యులకి ఉంటుంది. వీటి పట్ల అవగాహన ఉన్న
అందరికీ ఉంటుందని గుర్తుపెట్టుకోవాలి. నార్మలైజ్ చేసేయకూడదు. ఎవడు చూపించట్లేదు, టీవీ నైన్ ఒకటి చూపిస్తున్నాడు కదా, నయనతార విడాకుల గురించి గాసిప్ వేసాడు కదా అని ఎన్టీవీ వాడు కూడా వేస్తాడు. ఎన్టీవీ వాడు వేసాడు, సాక్షి వేసి, టీవీ నైన్ వేసి, అలాగే ఏవిఎన్ వేసి, ఇట్లా ఎవరికి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఈనాడు వాళ్ళు కూడా వేసి అందరూ వేసుకుంటున్నప్పుడు అది నార్మలైజ్ అయిపోదు, అందరిది తప్పు అవుతుంది. ఆ విషయాన్ని జనాలు కాస్త అర్థం చేసుకోవాల్సినటువంటి రోజులు ఈరోజు. ఎవరి పర్సనల్ జీవితం అయినా సరే వాళ్ళ లిమిట్ వరకు ఉండి, నిజంగా వాళ్ళు వల్ల సమాజానికి ఏమైనా ఇబ్బంది అవుతున్నా లేదా వాళ్ళకి ఏదైనా ఇబ్బంది అవుతున్నా దాని పట్ల టెలికాస్ట్లు చేయొచ్చు, దాని గురించి మీరు ఎంతైనా డిబేట్లు చేయొచ్చు, ఏదైనా మాట్లాడవచ్చు. అంతేగాని గాలి వార్తలను బేస్ చేసుకుని ఇట్లా చేయడం అనేది మీడియా యొక్క దౌర్భాగ్య స్థితికి నిదర్శనం తప్ప ఇంకేమీ కాదు.